దక్షిణ భారత ధాన్యాగారం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కి పేరు తెచ్చిన ఈ ప్రాంతం ఈరోజు మొన్న జీడీపీలో తీసుకుంటే కూడా అసెంబ్లీలో క్లియర్ కట్ గా బడ్జెట్ లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 27% అని చెప్పి. సో 27% కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది కాదు. సో దేశ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 14% అయితే రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 22%. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరిశ్రమలు సేవా రంగాలు అన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం మూలంగా మన ప్రాంతం కేవలం వ్యవసాయమే ప్రధానమైన ప్రాంతంగా మిగిలిపోయి జీడీపీలో వ్యవసాయమే ప్రధానమైన షేర్గా మారింది. రెండోది 9 జిల్లాలు కోస్తా జిల్లాలు, సముద్ర ప్రాంత జిల్లాలు 13. ఈ 9 జిల్లాలు రాయలసీమ జిల్లాలను పక్కన పెడితే యాక్వా రంగం ప్రధానమైన రంగం. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఊరికే నోటి మీద మాటలు చెప్తోంది. అయితే ప్రత్యేకంగా ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వ్యవసాయ శాఖ మంత్రి గారు కరెక్ట్గా 2 రోజుల నాడు రుణమాఫీ విషయంలో విజయ యాత్ర అనేది మేము చేపడుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, అలాగే కోటయ్య కమిటీ సభ్యుడు, రైతు రుణాలను ఎట్లా ఎగ్గొట్టవచ్చో దారులు ఎతికిన వ్యక్తి కుటుంబరావు గారిని దీంట్లో పెట్టుకుని ఇవాళ విజయ యాత్ర చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే విజయ యాత్ర అంటే ఎవరి మీద యుద్ధం చేశారు మీరు? అంటే ఈ రైతుల మీద, ఈ వ్యవసాయ కార్మికుల మీద, ఈ కౌలు రైతుల మీద వీళ్ళకి ఎగనిస్ట్ గా యుద్ధం చేసి మీరు చేసిన కార్యక్రమం సక్సెస్ అయితే ప్రజలు చెప్పుకోవాలి. సో ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం మూలంగా నాకు ఈ లాభం జరిగిందని మీరు బయలుదేరి మీరు చెప్పుకునే స్టేజ్లోకి బయలుదేరారు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విభజన నాటికి 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 16 మంది ముఖ్యమంత్రుల్లో ఎవరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపు వేలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలియజేసిన కార్యక్రమం లేదు. అది ప్రస్తుతం ఈ 9 నెలల కాలంలోనే ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది వచ్చి ఇవాళ రుణమాఫీ విషయంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల విషయంలో కానీ పూర్తిగా కరువుతో అలగలాడు అనేక కార్యక్రమాలు రోడ్డెక్కి చేయడమే కాదు, పక్క రాష్ట్రంలో దిష్టి బొమ్మలు తగలబెట్టిన పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. సో అవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఎప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి నుంచి చెప్తుంది, రైతు విభాగం రాజకీయ విభాగం కాదు. సో మీరు రైతు సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయడానికే ఈ విభాగం. సో మేము ప్రభుత్వాన్ని కూడా విమర్శించాలనే దృష్టితో ఏ రోజు కూడా మాట్లాడలాం. ప్రతిదీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఏ రుణమాఫీలో ఏ రకంగా మీరు సక్సెస్ అయ్యారని చెప్పి రైతుల మీద ఈ కార్యక్రమం తీసుకున్నారు. 87,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ 87,000 కోట్లు వ్యవసాయ రుణాలు రుణమాఫీకి ఎలా సాధ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఇదే కుటుంబరావు గారు అనేక వేదికల నుంచి, అలాగే ఇదే చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు సాధ్యమేనని చెప్పాడు. చెప్పిన వ్యక్తి అలాగే వాళ్ళ ప్రమాణ స్వీకారోత్సవం రోజున జూన్ నెలలో ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారోత్సవం రోజున అన్ని పత్రికల్లోనూ కూడా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అని చెప్పి అన్ని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి, కావాలంటే చూడండి. ఇవన్నీ అయిపోయి కోటయ్య కంపెనీ చేస్తుందేమో మొట్టమొదటి వ్యవసాయ రుణాల వల్ల పంట రుణాలు అయిపోయినాయి, పంట రుణాల్లో నుంచి హార్టికల్చర్ రుణాలు తొలగిపోయినాయి, మళ్ళీ పంట రుణాల్లో కూడా ఇంటికి 50,000 అన్నారు. చివరికి అసలు జరిగింది ఏమిటి? సో 87,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఉంటే వాళ్ళు చెప్పుకున్నట్టుగా పంట రుణాలకు వస్తే కూడా 55,000 కోట్లు రాష్ట్రంలో పంట రుణాలు ఉన్నాయి. ఈ 55,000 కోట్లకి అసలు వడ్డీ ఎంత వచ్చింది? కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో రైతులు రుణాలు చెల్లిస్తే 3% వడ్డీ ఇన్సెంటివ్ కింద వస్తుంది. 3% వడ్డీలో 55,000లో ఒక 5,000 కోట్లు చెల్లించలేదు అనుకుంటే కూడా 50,000 కోట్లకి 3% వడ్డీ కాడికి సంవత్సరానికి 1,500 కోట్లు. ఆయన రుణాలు కట్ అవుతూ అంటూ మూలంగా మొట్టమొదటి సంవత్సరం రైతులు ఎవరు రుణం కట్ల. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన నేను రుణమాఫీ చేస్తానంటే రుణం కట్ల. అంటే గత సంవత్సరం 1,500 కోట్లు, ఈ సంవత్సరం 1,500 కోట్లు, 3,000 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా రావాల్సిన డబ్బు ఈ రైతులు కోల్పోయారు. ఇక రెండోది, రాజశేఖర రెడ్డి గారు ఉండగా పావలా వడ్డీకి ₹1,00,000 వరకు పావలా వడ్డీకి రుణాలు మీకు వ్యవసాయ పంట రుణాలు అమలు చేశారు. అదే వడ్డీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు, అంటే 4%. మళ్ళీ అగైన్ ఆ 50,000 కోట్లకి 4% కాడికంటే సంవత్సరానికి 2,000 కోట్లు. మొదటి సంవత్సరం 2,000 కోట్లు, రెండో సంవత్సరం 2,000 కోట్లు, 4,000 కోట్లు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది రైతులు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది 3,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 4,000 కోట్లు, 7,000 కోట్లు వడ్డీ రాయితీనే ఈ రాష్ట్రంలో ప్రజలు రైతాంగం కోల్పోయింది. ప్లస్ 2
మీరు రుణాలు కట్టవద్దు, మీ తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు మీ ఇంటికి వస్తాయి, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తకాల తాడు మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పి అనేక అడ్వర్టైజ్మెంట్లు చేశారు. పార్టీ క్యాడర్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీకు రుణం ఎంత ఉంది, మీ ఇంట్లో 3 లక్షల రుణం ఉందా, మాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మొత్తం మీ రుణాలు అంతా రద్దు అయిపోద్దని చెప్పారు. ఇవాళ చేసింది ఏమిటి? తర్వాత ఇవాళ 4,500 కోట్లు గత బడ్జెట్లో నుంచి కేవలం రుణమాఫీకి ఇచ్చారు. 4,500 కోట్లు కూడా ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లో జంపడలా, ఇంకా మిగిలి ఉంది డబ్బు. ఈ 2వ సంవత్సరానికి అసలు ఇంతవరకు లేదు. అంటే 7,000 కోట్లు వడ్డీలోనే రావాల్సి ఉండగా కేవలం 4,500 కోట్లు మీరు అక్కడ అకౌంట్లో పెట్టి ఈ రుణమాఫీ మేమేదో చేసేసామని చెప్పి విజయయాత్రని ఏ రకంగా బయలుదేరుతున్నారు? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ సాధికారిక కమిషన్ చిత్తూరు జిల్లా తిరుపతిలో మొట్టమొదటి రోజున ప్రకటిస్తూ ఒక రైతుతో వేదిక మీదకి ఎక్కించి, కావాలంటే మీరు అన్ని పత్రికలను ముఖ్యమంత్రి గారికి ఆయనకి రైతుకి వచ్చిన కన్వర్సేషన్ మొత్తం వచ్చింది. నాకు 36,000 రుణం ఉంది, 36,000 రుణం రద్దు అయిపోయింది, నేను 2 ఎకరాల మామిడి తోట రైతుని అని చెప్పి ఆ రైతు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నీ మామిడి తోట ఎట్లా వేసావు, ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను బోర్ వేశానండి, అప్పుడు ఆ బోర్ ఇప్పుడు ఫెయిల్ అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు మరలా మీకు కొత్త బోర్ వేస్తే మీ మామిడి తోట బతుకుద్దా అని కూడా అడిగాడు. వేదిక మీద మామిడి తోట హార్టికల్చర్ క్రాప్స్ రుణాలు రద్దు చేయాల, కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మామిడి తోట రైతుతో 36,000 నాకు రద్దు అయిందని చెప్పించిన పరిస్థితి. తర్వాత రెండో రైతు, నాకు 1,50,000 లోన్ ఉంది, నాకు 1,50,000 మొత్తం రద్దు అయిపోయిందని చెప్పి రెండో రైతుతో చెప్పించారు. ఈ 2 కన్వర్సేషన్స్ అన్ని పత్రికల్లో వచ్చినాయి. 1,50,000 వరకు రుణం ఉంటే వాళ్ళకి 5 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 20% ఇస్తామని, ఈ 20%కి ఇవాళ ఎప్పుడైతే వాయిదా దాటిపోయిందో 14% చక్ర వడ్డీ ఆ రైతులకు పడుతోంది. అంటే సుమారుగా 16-17% వడ్డీ పడుతుంటే మీరు 20% 5 ఏళ్ళు వాయిదాల మీద ఇస్తా ఉంటున్నారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా విత్ డేటాతో అందరినీ కూడా అకౌంట్ ప్రూఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇదిగో మీరు ఈ సంవత్సరం 10,500 రూపాయలు మీరు ఈ రైతుకి వడ్డీ కింద మీరు జమేస్తున్నారు. మీరు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చి అతనికి ఉన్న రుణాన్ని తగ్గించేశారు. వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తేనే అతనికి వాళ్ళు 11,500 రూపాయలు వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 11,500లో 10,500 మీరు జమేస్తే ఇంకా ఈ సంవత్సరం ఇన్స్టాల్మెంటే 1000 మిగిలితే 5 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా అసలు అక్కడే ఉంటే ఏ రకంగా మాఫీ అవుతుంది? కూడా ఎక్కడన్నా ఒక 10% 50% పీపుల్ జరిగిందేమో కానీ మేము అనేక చోట్ల చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాం. ఇక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నెల్లూరు జిల్లాలో మీ ఇష్టం వచ్చిన ఒక నియోజకవర్గం తీసుకుని ఆ నియోజకవర్గంలో రైతులకు మొత్తం వ్యవసాయ రుణాలు మొత్తం ఎంత ఇచ్చాం, దాంట్లో పంట రుణాలు ఎంత ఉన్నాయి, వాళ్ళకి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ వడ్డీ కానీ పెనాల్టీ వడ్డీ కానీ ఎంత పడింది, ఆ నియోజకవర్గానికి మీరు రుణమాఫీలో ఎంత జమేశారు, క్లియర్ గా మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గాన్ని తీసుకున్నాం. సో తెలుగుదేశం శాసనసభ్యుల నియోజకవర్గాన్ని తీసుకున్నాం. అంతే తప్ప ఒక మోసపూరిత కార్యక్రమాలతో నడవద్దు. ఇప్పటికీ కూడా మేము చేస్తున్నది ఏంటంటే, మీరు ఏదైతే హామీ ఇచ్చారో నాకు అనుభవం ఉంది, నేను ఎక్స్పీరియన్స్, నేను అన్ని చేయగలను చెప్పారు. ఆ రోజు కూడా మా శాసనసభ్యులుగా శ్రీకాంత్ రెడ్డి గారు నేను కూడా అనేక వేదికల్లో చెప్పాం. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తే మొట్టమొదటిగా ధన్యవాదాలు నేనే తెలియజేస్తానని చెప్పి మీడియా నుంచి తెలియజెప్పాను. మా శ్రీకాంత్ రెడ్డి గారు అయితే ఆయనకి సన్మానం చేస్తామని చెప్పాం. ఇవాళ అవన్నీ పక్కన పెట్టి అసెంబ్లీలో రుణమాఫీ మీద చర్చ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు, నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని, నేను ఎవరి సలహాలు సూచనలు నాకు అవసరం లేదని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పటి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారి వరకు కూడా ఎవ్వరు కూడా అటువంటి మాటలు మాట్లాడాల. ఈ దేశాన్ని ప్రపంచానికి అడగడానికి హిట్లర్ కూడా మాట్లాడాల. సో అది మంచి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే కోరుతున్నారో దానికి అనుగుణంగా పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో పాలక వర్గాలు తాము ఇచ్చిన హామీని అమలు చేయనప్పుడు బయటకు వచ్చి నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉంది. ఈ ప్రజలపై నుండి పోరాడవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీ మీద ఉంది. ఆ బాధ్యతగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకుంటుంది. సో రాబోయే 4 సంవత్సరాల్లో ఎటువంటి ఎన్నికలు లేవు. రాజకీయ అంశం ఒకటే కాదు, రైతాంగం మొత్తం రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉంది. ఈ రోజు అనంతపురం జిల్లా నుంచి తీసుకుంటే మొట్టమొదటి రోజున అబ్దుల్ కలాం గారిని అనంతపురం తీసుకొచ్చి అక్కడ కూడా రైతు సాధికారిక మిషన్ ఏర్పాటు ఓపెనింగ్ లో కరువు లేని జిల్లాగా అనంతపురం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఎక్కడికి వస్తే అక్కడికి ఇవాళ అనంతపురం జిల్లా నుంచి 1,50,000 మంది రైతు కుటుంబాలు, వాళ్ళు బెంగళూరు వ్యవసాయ కార్మికులు కాదు, రైతుల కుటుంబాలు బెంగళూరు రోజువారీ కార్మికులుగా వలసలిపోతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి వేలాది మంది ఇవాళ వ్యవసాయ కార్మికులుగా వలసలిపోతున్నారని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రజాశక్తిలో ఆర్టికల్స్ వచ్చినాయి. సో
సో ఈ రోజు చిత్తూరు జిల్లా ఇక్కడి నుంచి కూడా నెల్లూరు జిల్లా నుంచి కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళ పత్రికలో క్లియర్ కట్ గా రైళ్లు ఎక్కుతుంటే వాళ్ళందరితోనూ ఫోటోలతో కూడా వచ్చినాయి. ఏమిటి ఇంత దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో? ఇవాళ నెల్లూరు జిల్లా వరకు తీసుకోండి, ధాన్యం. సో దక్షిణ భారత ధాన్యాగారం అని చెప్పాం. సో ధాన్యానికి క్వింటాలు ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1708 రూపాయలు అవుతుందని చెప్పి జరిగిపోయిన సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లెక్కలు చెబుతుంటే మీరు ఎన్నికల్లో అనేక చోట్ల హామీ ఇచ్చారు, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తామని. సో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మోడీ గారు కూడా హామీ ఇచ్చాడు. నెల్లూరు నుంచి బయలుదేరి భీమవరం వచ్చేదాకా అనేక చోట్ల మోడీ గారు కూడా హామీ ఇచ్చాడు. కానీ 1708 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతున్న ధాన్యానికి మీరు ఇచ్చిన ధర 1360 రూపాయలు. టన్ను ధాన్యం 14,000కి అమ్ముకోవాల్సి ఉంటే రైతు 11,500 నుంచి 12,000కి అమ్ముకున్నాడు. ఏమిటి ఇంత ఘోరమైన పరిస్థితి? ఒక ఎకరంలోనే 6 నుంచి 7,000 రూపాయలు తమ పెట్టుబడిలోనే రైతు నష్టపోతే ఇది ప్రకటించిన మద్దతు ధరలో, మద్దతు ధర గిట్టుబాటు ధర కాదు, అయినప్పటికీ ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు రాలేదు. ఎక్కడ కూడా మేము అనేక చోట్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేశామని చెప్పారు. ఈ జిల్లాకే తీసుకుందాం, ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని మరో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జిల్లాలో మీరు ఎన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేశారో అనేది మాకు అవసరం లేదు. ఎన్ని ఇక్కడ ఉత్పత్తి అయిన ధాన్యం అంతా దాంట్లో ఎంత శాతం మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్ల నుంచి కొనుగోలు చేశారో చెప్పండి. ఒక అధికారికంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, అంతే తప్ప ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రధానం కాదు. సో ధాన్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకటించిన మద్దతు ధర కూడా రైతులు అమ్ముకోరా. ఇక తర్వాత రెండో పంట ధాన్యం తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో పండేది వేరుశనగ పంట. సో 41 లక్షల హెక్టార్లో ఖరీఫ్లో మొత్తం సాగు అయితే 17 లక్షల హెక్టార్లు ధాన్యం సాగు అయితే రాష్ట్రంలో 10 లక్షలకు పైగా హెక్టార్లో మళ్ళీ వేరుశనగ సాగు అవుతుంది. వేరుశనగ గత సంవత్సరం ₹1 మద్దతు ధర పెంచలా, 4,000 రూపాయలు క్వింటాల్ మద్దతు ధర గత సంవత్సరం అంతే ఉంది, ఈ సంవత్సరం అంతే ఉంది. పంట మొత్తం కూడా సాగు 65% పడిపోయింది వర్షాభావం మూలంగా ఈ సంవత్సరం. ఆ 65%లో కూడా 50% మళ్ళీ ఈ వర్షాలు లేక సరిపోయింది. సో రైతులు మొత్తం గగ్గోలు ఎత్తిపోతూ ఉంటే తాగడానికి నీళ్లు లేని కూడా పరిస్థితిలోకి వాళ్ళ వేరుశనగ పండే ప్రాంతంలో ఉంది. రాయలసీమ దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి పెన్నా డెల్టాలు ఎట్లాంటివి అయితే రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా వేరుశనగ నూనె అందించాయి. దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా మంచి నూనె అందించే జిల్లాలు రాయలసీమ జిల్లాలు పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. ఈ 2 తర్వాత 3 ఈ 3 పంటలే. సో దేనికి మద్దతు ధర లేదు. సో కనీసం ప్రకటించిన మద్దతు ధర కూడా అమ్ముకోని పరిస్థితి. అనేక చోట్ల నుంచి తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ పెడతాను అంటే చంద్రబాబు నాయుడు గారు నేను 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ పెడుతున్నానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు, అనేక వేదికల్లో చెప్పారు. దేనికి ధరల స్థిరీకరణ? ఇదే మద్దతు ధర నుంచి రైతు ఉత్పత్తులు పడిపోయినప్పుడు వాటి కనీసం మద్దతు ధరలు అందించడానికే ధరల స్థిరీకరణది. 100 కోట్లు కూడా ధరల స్థిరీకరణది కేటాయించలేదు. కనీసం దాని మీద ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ కృష్ణా డెల్టాలోకి వస్తే బోర్లు ఎండిపోతా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచినీళ్ళు లేని పరిస్థితి, పక్కన కావలి నియోజకవర్గం కానీ ఉదయగిరి కానీ ఏ పరిస్థితిలో ఉన్నాయి? త్రాగునీరు కూడా లేకుండా సంక్షోభంలో ఉంది. సో నెల్లూరు జిల్లాలో ఖరీఫ్లో 48% డెఫిసిట్ వర్షపాతం, రబీలో 42% కురవాల్సిన వర్షానికి 42% డెఫిసిట్ వర్షపాతం. ప్రకృతి వైపరీత్యాన్ని నేను ముఖ్యమంత్రి గారిని నిందించున్నా, కానీ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు తమ పంట నష్టపోతే నష్టపరిహారం అందించాలని 2010 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం మనందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి వాళ్ళతో హామీలు ఇచ్చి ఆ రోజు నిరాహార దీక్ష విరమణ చేశారు. ఈ రోజు రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లా, అలాగే కృష్ణా మెట్ట ప్రాంతం, గోదావరి మెట్ట ప్రాంతం, ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని కూడా వర్షాభావంతో పంటలన్నీ నష్టపోతే ఎక్కడ కూడా నష్టపరిహారం విషయం ఏమాత్రం కూడా మాట్లాడాల. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి 50 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని 35% తగ్గించాను అని అన్నారు. కానీ ఎక్కడా గత సంవత్సరం ఖరీఫ్లో నష్టపోయిన వేరుశనగ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల. సో ఏ పంట నష్టపోయిన రైతులకి నెల్లూరు జిల్లాలో ఊడ్చిన ఏరియా మొత్తం చనిపోయింది, వరి సాగు చేసిన తర్వాత నీళ్ళందరూ చనిపోయింది. ఎవరికన్నా ఇన్పుట్ సబ్సిడీ అందించారా? ఎక్కడా లేదు. కానీ రైతాంగం ఇంతటి తీవ్ర సంక్షోభంలో ఉంటే మీకు అంటే ఒకటి పంట లేదు, పంటకి రుణం లేదు, మీ మూలంగా రుణం రెన్యూల్ కాలేదు. ఎప్పుడైతే రుణం రెన్యూల్ కాలేదో ఇన్సూరెన్స్ ప్రీమియం చంపడలేదు. ఇన్సూరెన్స్ ప్రీమియం చంపడలేదు కాబట్టి పంట నష్టపోతే కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాలేదు. ఈ రోజు ప్రైవేట్ వడ్డీలు వ్యాపారులు బారిన పడి 36% నుంచి 40% వడ్డీలు తెచ్చుకుని రైతులు సాగు చేసి గత సంవత్సరాల్లో లేనంత సంక్షోభంలో రైతులుంటే ఈ రోజు మీరు విజయయాత్ర చేపడతామని చెప్పడం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. సో దయచేసి మీరు రైతాంగం ఏ పరిస్థితిలో ఉంటుందో, రైతుల్ని ఎటువంటి మీరు ఆలోచన ఉండడానికి బయలుదేరుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాను. ఈ తర్వాత దాని ద్వారా పెన్నా డెల్టా నీళ్లు తీసుకొస్తాం,
నెల్లూరు జిల్లాకు నీళ్లు తీసుకొస్తామని చెప్పడం జరుగుతోంది. ఒకసారి ఇక్కడ మీడియా మిత్రులంతా ఉన్నారు. పెన్నా డెల్టా నెల్లూరు జిల్లాకి నీళ్లు రావాలంటే ప్రధానం పెన్నా నుంచి సోమశిలకు నీళ్లు రావాలి. సోమశిలకు నీళ్లు రావాలంటే పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం రిజర్వాయర్ పై నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఫస్ట్ బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు రావాలి. బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గర నుంచి 3 కాలువలు చేరుతాయి. ఒకటి తెలుగుగంగా, ఒకటి నిప్పుల వాగు, మూడోది ఎస్ఆర్బిసి. ఈ మూడింటిలోనూ నిప్పుల వాగులోంచి వచ్చే నీళ్లు డైరెక్ట్ గా కుందు నదిలో పడి కుందు నుంచి పెన్నాలోకి వచ్చి పెన్నా నుంచి సోమశిలకు రావాలి. కుందు నిప్పుల వాగు ఆల్రెడీ రెగ్యులేటర్ 18,650 క్యూసెక్లు రెగ్యులేటర్ నిర్మాణం జరిగిపోయింది. 11,000 నిప్పుల వాగు ఫంక్షన్ చేయాలి. కానీ ఈ సంవత్సరం 3,500 క్యూసెక్ల కంటే నీళ్లు అసలు పనిచేయాల, పుడిపోయింది నిప్పుల వాగు. ఈ సంవత్సరం మీరు కావాలంటే డేటా తీసుకోండి. జూలై 15 నుంచి డిసెంబర్ ఆఖరి దాకా శ్రీశైలంలో 854 అడుగులు పైన నీళ్లు ఉన్నాయి. సో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఫిల్ లెవెల్ 840 అడుగులు. పోతిరెడ్డిపాడుకి ఆ కాలువలు రిపేర్ చేయకుండా మీకు ప్రధానమైన కాపీలు కూడా ఇస్తాను. ఇది పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ దాకా వచ్చే కాలువ. సో పాతది 11,000 క్యూసెక్లు. రాజశేఖర రెడ్డి గారు పక్కన 44,000 క్యూసెక్లు కొత్త రెగ్యులేటర్ నిర్మాణం చేసి ఇది 55,000కి ఆ కాలువని రిపేర్ చేయడం జరిగింది. 80% పనులు అయిపోయినాయి. కానీ మధ్యలో వంతుల దగ్గర ఇదిగో ఈ పాయింట్, ఇదిగో పాత కాలువ, ఇదిగో ఈ రింగ్ రోడ్ నుంచి కాలువ పూర్తి కాల. సో ఒక 200 మీటర్ల కాలువ పూర్తి కాకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి బనకచెర్ల రెగ్యులేటర్ దాకా? దీనికి నిధులు కేటాయించలేదు. ఆ తర్వాత ఇది 3 బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గర. ఈ 3 కనిపించేది ఈ సెంటర్ నిప్పుల వాగు. దీని కిందే కరెక్ట్ గా రెగ్యులేటర్ కిందే మొత్తం కాలువ అంతా కూడా బండలు పడిపోయి మీకు ఇది నేను గూగుల్లో వచ్చి తీసిన మ్యాప్. ఇది డిపార్ట్మెంట్ నుంచి 100% వస్తుంది. దీన్ని ఎక్కడ వెళ్తారో దీన్ని ఎవరన్నా డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ శాఖ కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ చర్చకు వస్తే నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నిప్పుల వాగు మీరు 18,000 క్యూసెక్లకి డిజైన్ డిశ్చార్జ్ తయారు చేయకపోతే నెల్లూరు జిల్లాకి నీళ్లు ఎలా వస్తాయి? నీళ్లున్నాయి పైన, నీళ్లు పైన పెట్టుకుని నీళ్లుండి మీరు రాజేలేని పరిస్థితిలో దానికి నిధులు కేటాయించకుండా పెట్టి ఇవాళ ఎక్కడో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తున్నాం, ఆ లిఫ్ట్ నుంచి నీళ్లు వస్తాయని చెప్తున్నారు. సో ఈ రోజు మళ్ళీ నిప్పుల వాగు నుంచి కాకుండా ఎస్ఆర్బిసి నుంచి గండికోట రిజర్వాయర్ పెన్నా నది మీద చిత్రావతి కలిసిన పాయింట్ గండికోట రిజర్వాయర్ ఏర్పాటు చేసిపోయి ఉంది. సో దగ్గర దగ్గరగా 29 TMC కెపాసిటీ పూర్తయిపోయింది రిజర్వాయర్. ఎస్ఆర్బిసి నుంచి ఆసియాలోనే బిగ్గెస్ట్ టనెల్ 57 డయామీటర్తో టనెల్ కూడా పూర్తయిపోయింది. కానీ గండికోట టనెల్ దాకా నీళ్ళు వచ్చేదాకా కాలం మొత్తం అది కూడా కాలం పడిపోయింది. గండికోట నిండితే మళ్ళా మైలవరం రిజర్వాయర్లో నీళ్ళు వచ్చి మైలవరం నుంచి మళ్ళీ పెన్నాలోకి వచ్చి పెన్నాల నుంచి సంవత్సరాలకు నీళ్ళు రావాలి. సో ఇవన్నీ కూడా రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయితే నెల్లూరు జిల్లా, రాయలసీమకే కాదు నెల్లూరు జిల్లాకు కూడా నీళ్లు వస్తాయి. సో గత సంవత్సరాల్లో 18,650 కోట్లు 2014 మార్చి 31 దాకా రాయలసీమ ప్రాజెక్టులు ఇచ్చారు. పట్టసీమలో నీళ్లు తోడతాను, అది కృష్ణా డెల్టాకు వస్తాయి. ఈ నీళ్ళేమో శ్రీశైలంలో ఆపుకుని రాయలసీమకి నెల్లూరు జిల్లాకి ఇచ్చేస్తారని మాట్లాడుతున్నది. ఎంత వాస్తవికమైన మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా అవగాహన చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ప్రధానం, పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతోంది. లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్ కెపాసిటీ 8,500 క్యూసెక్లు. ఎక్కడైనా కాలువ డిజైన్ కెపాసిటీగా ఇప్పుడు 100% డిజైన్ కెపాసిటీకి గ్రావిటేషన్ కాలువలో పనిచేయాల. ఇప్పుడు నిప్పుల వాగు పనిచేయట్లా, ఎస్ఆర్బిసి పనిచేయట్లా, సంవత్సరంలోకి వచ్చే కాలువలు పనిచేయట్లా. కానీ పంపు సెట్లు 80% వాళ్ళ మొత్తం టోటల్ డిశ్చార్జ్ పనిచేస్తే చాలా ఎక్కువ. అంటే 8,500 క్యూసెక్లో తోడేది 7,174 కిలోమీటర్లు పట్టసీమ దగ్గర నుంచి కృష్ణా డెల్టా దాకా నీళ్లు రావాలి. ఈ 174 కిలోమీటర్లు అసలు 45 కిలోమీటర్లు అసలు కాలువ లేనే లేదు, కోర్టులో ఉంది. సో ల్యాండ్ ఎక్విజిషన్ కదా, అసలు కాలువ లేకుండా అక్కడ నీళ్లు వస్తారంటున్నారు. ఈ 174 కిలోమీటర్లు భూమి తీసుకునే సీపేజ్ కానీ అలాగే ఎవాపరేషన్ కానీ పోతే కృష్ణాలోకి వచ్చేది 5,000 క్యూసెక్లు. ఈ 5,000 క్యూసెక్లతో రాయలసీమని, నెల్లూరు జిల్లాని, ప్రకాశం జిల్లాని కూడా సస్యశామం చేస్తామని మాట్లాడుతున్నారు. ఒక్క వెలుగొండ ప్రాజెక్టుకే 1 టన్నులు 3,000 క్యూసెక్లు, 2 టన్నులు 8,000 క్యూసెక్లు, 11,000 క్యూసెక్లు వెలుగొండ ప్రాజెక్టు కావాలి. సో పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి బనకచెర్ల దాకా 55,000 క్యూసెక్లు నీళ్లు కావాలి. అన్ని నీళ్ళకి 4,000 క్యూసెక్లు కావాలి. వీటన్నిటికీ కూడా నీళ్లు శ్రీశైలంలో ఉండి కూడా వాళ్ళ డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాలు లేవు, కానీ కృష్ణా నదిలో మాత్రం నీళ్లు ఉన్నాయి. మీకు అనేక పత్రికలు వచ్చింది 70 TMCల నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దాకా సముద్రం వెళ్ళిపోయింది. నీళ్లు లేక కాదు, నీళ్లుండి కాలువలు లేక, కాలువలు రిపేర్ లేక ఇవాళ తెలుగుగంగ కాలువ మళ్ళీ అగైన్ వెలిగోడు రిజర్వాయర్ దాకా వచ్చి కర్నూలు జిల్లాలో 14 TMCలు వచ్చింది. అక్కడి నుంచి కిందకి బ్రహ్మసాగర్ దాకా నీళ్లు రాలా. 2004లో 14 TMCలు బ్రహ్మసాగర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఈ సంవత్సరం కాలువ మొత్తం కూడిపోయి బ్రహ్మసాగర్ దాకా నీళ్లు రాలా. ఇంకా కిందకట్ట నీళ్లు చేస్తారు. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయమని గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా,
రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా రైతు సంఘాలు అన్ని కూడా మీరు కొత్త చేపట్టవద్దు. ఈ పట్టసీమకు పెట్టిన నిధులతో పాటు ఇంకో 1000 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకి, అలాగే సోమశిల స్వర్ణముఖి లింక్ కానివ్వండి, మొత్తం చిత్తూరు జిల్లా అలాగే ఈ ప్రాంతం మెట్ట ప్రాంతాలకు ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయమని చెప్పి 2500 కోట్లు ఈ ప్రాజెక్టులకి కేటాయించమని కృష్ణా గోదావరి డెల్టా రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉంటే కేవలం 525 కోట్లు దానికి పెట్టి మీరు మోసపూరితమైన కార్యక్రమం తీసుకున్నారు.